హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు. మేము కూడా చాలా హ్యాపీగా అలాగే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో మొత్తాన్ని కూడా నేను అప్లోడ్ చేసేసాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. వినాయక చవితి పండుగ రోజే మేము నిమజ్జనం కూడా చేసేసామన్నమాట. అదే క్లిప్ అనమాట ఇప్పుడు నేను యాడ్ చేశాను, ఒకసారి చూడండి. సో మొత్తం గణేశుడికి వేసిన అలంకరణ మొత్తం కూడా తీసేసి ఈ విధంగా గణేశుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నామండి. మాకైతే దగ్గరలో కృష్ణా నది ఉంది. సో ఆ కృష్ణా రివర్లోనే మేము నిమజ్జనం అనేది చేసేస్తాము. గణేశుడి నిమజ్జనం అంటే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. అసలు నిమజ్జనం చేయబుద్ధి కాదు, కాకపోతే పద్ధతి ప్రకారం నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి సో మేము ఈ విధంగా మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు అందరం కలిసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలో స్టిచ్చింగ్ మెషిన్ ఉంది కదా, సో ఇదే ప్లేస్లో నేను వినాయకుడి విగ్రహం పెట్టుకోవాలనుకున్నాను. ఈ మెషిన్ తీసేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే విగ్రహం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో దానిపైనే ఆ పైన ఉన్న బాడీని రిమూవ్ చేసేసి దానిపైన ఒక చిన్న ప్లాంక్ లాంటిది పెట్టేసి అలా కవర్ చేసేసాను అనమాట. సో దానిపైన విగ్రహం పెట్టుకున్నాను. ఈ ప్లేస్ ఏమో డైలీ నేను పూజ చేసుకునే ప్లేస్ అనమాట. పాలవెల్లి అలాగే పూజకి కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను ముందుగానే తెప్పించి పెట్టేసుకున్నాను. సో ముందు రోజు నైటే మొత్తం కూడా రెడీ చేసుకున్నాను అనమాట. విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఇంకా ఆ డెకరేషన్కి కావాల్సినవి. ఇది విగ్రహం అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. సో మొత్తం ప్లేస్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను. సో పాలవెల్లికి ముందుగా మొత్తం క్లీన్ చేసేసుకొని దానికి పసుపు రాసేసుకొని ఇలా కుంకుమ అలాగే పిండితో ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట, అంటే బొట్లు పెట్టేసుకున్నాను. ఇలా బొట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలవెల్లి చాలా అందంగా కనిపిస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో దీనిపైన మనం పత్రి అవి వేసుకోవచ్చు. 2 సైడ్స్ పెట్టేసుకోవాలి బొట్లు. నేను 2 సైడ్స్ కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉందో, ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టేశాను అనమాట. అలాగే టేబుల్ పైన కవర్ చేయడానికి ఇలాంటివి నా దగ్గర 2 దుపట్టాలు ఉన్నాయి. సో అది ఒకటి ఇలా యూస్ చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ క్లిప్. సో ఏంటంటే దీపారాధనకి సంబంధించినవన్నీ కూడా నేను ముందుగానే పీతాంబరి పెట్టి క్లీన్ చేసుకున్నాను. ఇంకా తోరణాలు అవి రెడీ చేసేసుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అంటే మొత్తం కూడా కడిగేసాను ముందు రోజే. సో నెక్స్ట్ డే మార్నింగ్ మాప్ పెట్టేసుకున్నాను. అలాగే ఇల్లంతా కూడా ముగ్గులు పెట్టేసుకొని ఇది పూజ దగ్గర కింద నేలపైన ఇలా పసుపుతో నేను మొత్తం కూడా పసుపు రాసేసి ముగ్గు వేసుకున్నాను అనమాట, పిండి ముగ్గు. సో దీనిపైన పసుపు కుంకుమతో కూడా నేను ముగ్గు వేసేసాను అనమాట. మొత్తం ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో పిండి ముగ్గు కాబట్టి నాకు కొంచెం ప్రాక్టీస్ నాకు తక్కువ అనమాట. సో అందువల్ల ఏమన్నా ముగ్గులో పొరపాట్లు ఏమైనా చేసుంటే సారీ అండి, ఏమనుకోకండి. యాక్చువల్లీ మేము పెట్టిన విగ్రహం వచ్చేసి దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. సో ఆ విగ్రహం పక్కన ఉండే పిల్లలు తెచ్చుకున్నారు చందా కలెక్ట్ చేసుకుని. సో వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోకూడదని చెప్పేసి మా ఇంట్లో పెట్టించారనమాట. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. విగ్రహం చాలా బాగుంది. సో ఇక మేము విగ్రహం తీసుకురాలేదు. అదే విగ్రహాన్ని ఇక నైవేద్యాలు అవన్నీ వండిపెట్టి పిల్లలకి పంచిపెట్టేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గరిక. మనం పత్రి తెచ్చుకుంటాం కదా, అన్ని రకాల ఆకులు కూడా. గడ్డి పరకకు కూడా ఒక రోజు వస్తుందంటారు కదా, అది ఈరోజే అనమాట. సో గరికని ముందుగా పెట్టుకున్నాను నేను. పూజకు కావాల్సిన పువ్వులు, పళ్ళు అలాగే ఆకులు అన్నీ కూడా నేను ఇక్కడ సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. పూలదండలు అన్నీ, జిల్లేడు పూలు కూడా మెయిన్గా మనకు కావాలి, అలాగే తామర పూలు, ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను పక్కన క్యారీ బ్యాగ్లోనే పెట్టి ఉంచేసాను, బనానా లీఫ్ సరిపోలేదని చెప్పి. నెక్స్ట్ ఈ ముగ్గుని నేను ఇలా పూలతో డెకరేషన్ చేసుకున్నాను. ముగ్గు అయితే అట్ లాస్ట్ నేను చాలా లేట్గా కంప్లీట్ చేశాను, ఎందుకంటే నాకు పిండితో ముగ్గు వేయడం కష్టం కాబట్టి. సో కొంచెం ప్రాక్టీస్ తక్కువ కదా, అందువల్ల లేట్ అయిపోయింది. నెక్స్ట్ పూజకి కావాల్సిన అన్ని ఫ్రూట్స్, పూలు కూడా ఇలా పక్కన పెట్టుకున్నాను, పాలవెల్లి కట్టాల్సినవి. ఆ తర్వాత ఏంటంటే దేవుడి ఫోటోలు ఉంటాయి కదండి. సో ఆ దేవుడి ఫోటోలన్నీ కూడా కడిగి బొట్లు పెట్టేసుకున్నాను. ఇది డైలీ నేను పూజ చేసే ప్లేస్ అనమాట. సో దేవుళ్ళందరికీ కూడా చామంతి పూలతో అలంకరించుకున్నాను. చామంతి పూలు చాలా అందంగా ఉంటాయి. సో నేను చామంతి పూలతో అలంకరించేసాను. ఇంకొకటి ఏంటంటే వినాయక చవితి అంటే మెయిన్గా ఉండాల్సింది చామంతి పూలు. ఫైనల్గా మా ఇంటి గణేశుని అయితే రివీల్ చేసేసాను. మట్టి గణపతి చాలా బాగుంది. గణపతి అయితే కొంచెం తొండం దగ్గర
లైట్గా డ్యామేజ్ అయినట్టుంది. కాకపోతే విగ్రహం అయితే టోటల్గా చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. సో ఎక్కడ కూడా వంకలు అనేవి లేవు. గణేష్ విగ్రహం అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో గణేష్ విగ్రహానికి నేను నా దగ్గర కొత్త బ్లౌజ్ పీసెస్ ఉంటే వాటితో నేను డ్రేప్ చేసేసాను. యాక్చువల్లీ తలపాగా పెడదాం అనుకున్నాను, కాకపోతే నాకు అది రాలేదన్నమాట. ఒకవేళ పెట్టినా కూడా మొత్తం పైన కిరీటం అంతా కవర్ అయిపోతుంది, అందుకని చెప్పి ఇంకా తీసేసాను అనమాట. ఓన్లీ డ్రెస్ లాగా డ్రేప్ చేసేసాను వినాయకుడికి. నెక్స్ట్ వినాయకుడికి అయితే జంధ్యం వేయాలంట. ఆ జంధ్యం కూడా నేను వైట్ థ్రెడ్ ఉంటే దానికి పసుపు రాసేసి కొంచెం పసుపుని తడిపి ఇలా జంధ్యం వేసేసాను. ఇది కంపల్సరీగా వేసుకోవాలి వినాయకుడికి. సో ఈ విధంగా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి గణేశుడికి డ్రెస్ ఒకటి డ్రేప్ చేసేసి ఆ డ్రేప్ చేసిన దానిపైన ఇంకా ఫ్లవర్స్తో ఇలా దండ వేసేసాను, బంతిపూల దండ అనమాట. నెక్స్ట్ 2 కలువ పూలు తెచ్చుకున్నాము. ఆ కలువ పూలని ఇక్కడ పెట్టేశాను అనమాట, వైట్వి. అలాగే పాల వెల్లిని, ఉండ్రాళ్ళు, అలాగే మనం తెచ్చుకున్న అన్ని ఫ్రూట్స్, అలాగే చామంతి పూలు అన్నిటితో కూడా మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. నేను ఇలా కట్టేశాను అనమాట, బనానాస్ అన్నీ కూడా. మధ్యలో ఒక లైట్ పెట్టాను, కొంచెం లైటింగ్ ఎక్కువ పడుతుందని చెప్పి. సో జిల్లేడు పూలు, పత్రి, మనం ఏమైతే ఆకులు తెచ్చుకున్నామో వాటన్నిటిని కూడా పైన వేసేసాను. జిల్లేడు పూలు కూడా పైన పెట్టేశాను. అలాగే మొదటగా పసుపు ముద్దతో గౌరీదేవిని కూడా ఇలా చేసుకున్నాను. తమలపాకుల పైన పెట్టుకుని గౌరీదేవికి పసుపు, కుంకుమ, అలాగే అక్షంతలతో పూజ చేసుకున్నాను. వాటితో పాటు స్వామివారికి చేసిన నైవేద్యాలు, లడ్డు ప్రసాదం, అరటిపళ్ళు, ఇంకా వచ్చేసి పరమాన్నం, ఉండ్రాళ్ళు, పులిహోర, ఇంకా పాల తాలికలు ఇవన్నీ కూడా చేసేసుకున్నాం ముందే. అత్తయ్య గారు చేసి ఇచ్చేసారు. ఫ్యామిలీ అంతా కలిపి దండం పెట్టేసుకున్నాం అనమాట. ముందుగా ఒత్తులు వెలిగించేసి స్వామివారి దగ్గర, అలాగే డైలీ పూజ చేసుకునే ప్లేస్ అయితే ఏదైతే ఉందో అక్కడ ముందు చేసేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారి దగ్గర పూజ అలంకరణ అంతా పూర్తయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేసాము. స్వామివారి కథ మొత్తం కూడా విన్నాము. విన్న తర్వాత ఈ విధంగా అగరబత్తీలు, దాంతోపాటు హారతి, కొబ్బరికాయ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసామన్నమాట. సో పూజ విధానం అయితే నాకు కొంచెం కొత్త అండి. పూజ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు అయితే మాకు కుదరలేదన్నమాట, ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో అందువల్ల నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. వినాయక చవితి అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. వినాయక చవితి పూజ మాకు బాగా కలిసి వస్తుందన్నమాట, ఏది అనుకున్నా జరుగుతుంది. సో అదే నమ్మకంతో నేను చేసుకున్నాను పూజ. చాలా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనమాట పూజ చేసుకున్న తర్వాత. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా తొలగిపోవాలి. ఆ గణేశుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, అందరి కష్టాలు తీరిపోవాలి, అలాగే అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో క్లిప్లో మొత్తం పూజ విధానం అంతా కూడా స్టెప్ బై స్టెప్ యాడ్ చేశాను. సో వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే పూజ విధానం నేను చేసినవి పొరపాట్లు ఏమైనా ఉంటే నాకు కమెంట్ కూడా చేయండి. మీరు కమెంట్ కానీ అలాగే లైక్ కానీ చేసినట్లయితే నా వీడియోకి ఎంతో సపోర్ట్గా అనిపిస్తుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను. పూజ చేసేటప్పుడు ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. సో అగరబత్తి వెలిగించేసుకున్నాను. అగరబత్తి ఇచ్చేసిన తర్వాత గౌరీదేవికి పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను అనమాట. పసుపు, కుంకుమ, అలాగే అక్షంతలు. సో ఈ మూడిటితో కూడా నేను పూజ చేసేసుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా మెయిన్గా గౌరీదేవిని అనేది పెట్టుకుంటాం. ఏ పూజ చేసినా కూడా మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే మనం మొదలు పెట్టాల్సింది విఘ్నేశ్వరుడితో. సో అటువంటిది ఈరోజు మనకి ఫెస్టివల్ కూడా విఘ్నేశ్వరుడి పూజే కాబట్టి మనం గౌరీదేవిని అలాగే విఘ్నేశ్వరుడిని ఒకేసారి పూజించుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మనం తాంబూలం ముందుగా గౌరీదేవికి పెట్టుకోవాలి. తాంబూలం పెట్టేసేసాను. ఆకు, ఒక్క, అలాగే అరటిపళ్ళు, ఏవైనా పువ్వులు ఉంటే పువ్వులు పెట్టుకోవాలి, కాయిన్స్ పెట్టుకోవాలి. ఇక మనం మెయిన్ పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట. విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. సో నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అన్ని నైవేద్యాలని వరుసగా పెట్టేసుకున్నాను. స్వామివారికి అలంకరించుకోవాల్సిన అలంకరణ, అలాగే నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో కొబ్బరికాయ కొట్టాను అనమాట. నాకు కొబ్బరికాయ కొట్టడం ఒక టాస్క్ అనమాట. అది పెళ్ళైన కొత్త నుంచి కూడా ఉంది. నేను అంతకుముందు పూజ అయితే ఎప్పుడూ చేసుకోలేదండి. ఇంట్లో అమ్మ వాళ్ళు చేసుకునేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు కూడా పూజ చేసేదాన్ని కాదు. సో పెళ్ళైన తర్వాత కంపల్సరీగా చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పూజ విధానం అన్నీ కూడా నేను నేర్చుకున్నాను మా అత్తయ్య గారి దగ్గర. ఇక పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి అందరం కూడా హారతి తీసుకుని దండం పెట్టేసుకుని అక్షంతలు వేసుకున్నాము. ఈ పూజలో మెయిన్గా మనకి అక్షంతలే అనమాట. ఈ అక్షంతలు వేసుకుని
అపనిందలు మన మీద పడకుండా ఉండటానికి మనం ఈ అక్షంతలు వేసుకుంటాము. ఇది కూడా మనం స్వామివారి కథ విన్న తర్వాత అక్షంతలు వేసుకోవాలి. సో అక్షంతలన్నీ కూడా వేసేసుకొని దండం పెట్టేసుకున్నాము అందరం. వీడియో కొన్ని చోట్ల సరిగా షూట్ చేయలేదన్నమాట నేను. అంటే ఒకదాన్ని షూట్ చేయడం వల్ల కొంచెం కష్టమైంది. వీడియోలో క్లారిటీ ఏమైనా లేకపోయినా, అలాగే వీడియో అనేది ఒక్కొక్కసారి వర్టికల్గా ఉంటుంది, ఒక్కొక్కసారి హారిజంటల్ అవుతుంది. సో అది కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, క్షమించండి. ఆ వాటిలో ఏమైనా తప్పులు ఉంటే. నెక్స్ట్ టైం మాత్రం చాలా బాగా తీసి పెడతాను వీడియోస్ అన్నీ కూడా. కొన్ని చోట్ల పూజ 5 రోజులు చేసుకుంటారు, కొంతమంది వచ్చేసి 9 రోజులు నవరాత్రులు చేసుకుంటారు. సో నిమజ్జనం రోజు ఏంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఎవరిని కూడా పంపించకూడదు. ఎక్కువ జనాలతో రష్ ఉంటుంది, అలాగే తొక్కిసలాటలు జరుగుతాయి. పిల్లలు ఏంటంటే తప్పిపోవడం అలా ఉంటుందన్నమాట. ఇది కూడా వాటర్తో సంబంధించింది కాబట్టి నీటిలో నిమజ్జనం చేస్తారు కదా. సో అందువల్ల పిల్లల్ని వెతకడం అనేది కష్టమవుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అలాగే ఎవరికి కూడా హాని జరగకూడదు. అందుకని చెప్తున్నాను, దయచేసి అందరూ వినండి. నిమజ్జనం రోజు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు పంపించకండి. ఇది మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే అండి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలి మీ పిల్ల పాపలతో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ మాత్రం కంపల్సరీ చేయండి, నచ్చినా నచ్చకపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.